ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమైనది, అనుకూలమైనది, దేవుని చిత్తమైనది ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందండి. లేఖనం రక్షణ పొందిన వారితో ఏం చెప్తా ఉంది అంటే, మీరు మనుషులు కల్పించిన పద్ధతులతో దేవుణ్ణి ఆరాధించవద్దు. మనుషులు కల్పించే కట్టడల ద్వారా దేవుణ్ణి మహిమపరచొద్దు. దేవుని దృష్టిలో ఏది ఉత్తమమైనదో, దేవుని దృష్టికి ఏది అనుకూలమైనదో, దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనది ఏదైతే నడిపించిద్దో ఆ మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో నడవండి. అలా నడిచి దేవుని సంతోషపెట్టండి అని ఈ లేఖనం మనతో చెప్తా ఉంది. అలాగే మనస్సు మారి రూపాంతరం పొందండి అని చెప్తా ఉంది. ఇది ఏంటి అంటే, రక్షణ పొందటానికి ముందు మనం ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వాళ్ళం, వాళ్ళని అనుసరించే వాళ్ళం, వాళ్ళ కోసం చాలా ప్రయాసపడేవాళ్ళం. కానీ మనం రక్షణ పొందుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, లోకస్తులను ప్రేమించడం మానేయాలి, లోకాన్ని అనుసరించడం మానేయాలి. లోకాన్ని సంతోషపెట్టే క్రియలన్నీ కూడా విడిచిపెట్టి దేవుణ్ణి సంతోషపెట్టేది ఏదైతే ఉందో దాన్ని వెతకాలి. దేవుని మహిమపరిచేది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. మన జీవితంలో దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దాన్ని జరిగిస్తూ దేవునికి అనుకూలంగాను, దేవుని దృష్టిలో ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ దేవుని ఎదుట సంపూర్ణతలోనికి సాగిపోయే వారముగా మనల్ని ఉండమని ఈ లేఖనం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ దినాలలో, ఈ పండుగ దినాలలో ముఖ్యంగా మనుషులు ఏం చేస్తారు అంటే, జనులందరికీ కనిపించాలని చెప్పేసి ఎంతో ఆడంబరంగా ఈ పండుగను చేస్తూ ఉంటారు. అది కాదు, ఆ పండుగ దేవుని చిత్తంలో ఉందో లేదో, ఆ పండుగ అలాగ చేయటం దేవుని చిత్తమో కాదో, మరి ముఖ్యముగా మన జీవితానికి ఒక మనం సంతోషపడే పండుగ కాదు కానీ దేవుని సంతోషపెట్టే పండుగగా మనం చేయాలి అంటే, ముందుగా మన మనసు మారి రూపాంతరం పొందినట్లయితే అప్పుడు దేవుడి దృష్టిలో మనం చాలా పండుగ చేసే వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఇష్టపడే రీతిగా పండుగ చేద్దాం. దేవుణ్ణి మహిమపరిచే రీతిగా పండుగ చేద్దాం. దేవుణ్ణి ఘనపరిచే రీతిలో పండుగ చేద్దాం. కానీ మనుషులు ఎదుట మెప్పు పొందే వారముగా మనకొద్దు. లోకాన్ని సంతోషపెట్టేటువంటి పండుగలు మనకొద్దు. దేవుని మహిమకరంగా జీవిద్దాం. ఈ పండుగ దినంలో దేవునికి నమ్మకంగా నడుచుకుందాం. దేవుణ్ణి సంతోషపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.